చాలా అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం అంతటి ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్న రీతిని బట్టి స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో విరిచి వడ్డించు ప్రభువా. నిలబడిన నీ దాసులు వడ్డివాడు, నీ దాసుని అభిషేకించి మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసే నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సాధారణంగా ఆయన ఉపమానములతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే, సామాన్యమైనటువంటి ప్రజలు ఎక్కువగా ప్రభుని వెంబడించేవారు కనుక వారు అర్థమయ్యే రీతిలో ప్రభువారు ఉపమానాలతో మాట్లాడేవారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక ఉపమానం ప్రభువారు జ్ఞాపం చేస్తున్నారు. ఒక ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలీక ప్రజలను చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, సత్తువ భూమి గల కొండ మీద 1వ వచనం చదవండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఆయన దాని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చదవాలి. చాలండి. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 33 నుండి మనం చదివితే ఇదే విషయాన్ని మత్తయి మరొక కోణంలో జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట ఉంది, ఒక బురుజు కూడా నాటించాడు ఆయన, చుట్టూ కూడా కాంపౌండ్ వేసాడు ఆయన. కొంతమందికి ఆ ద్రాక్ష తోట అప్పగించేసి యజమాని వెళ్ళిపోయాడు. పండ్ల కాలం వచ్చినప్పుడు కొంతమంది దాసులు పంపించినప్పుడు ఆ దాసులు ఏం చేశారంటే, ప్రియరా ఆ గుత్తకి మరికొందరు పంపించాడు యజమాని, వారిని కూడా అలాగే చేశారు. చివరికి అనుకున్నాడు, నా కుమారుని పంపిస్తాను, నా కుమారుని సన్మానిస్తారేమో అని చెప్పి కుమారుని పంపిస్తే వాళ్ళందరూ ఏకమై అనుకున్నారు, వీరి వారసుడురా, వీడిని చంపేద్దాం, అప్పుడు ఇదంతా కూడా మనం సొంతం చేసుకుందాం అని చెప్పి చివరికి ద్రాక్ష తోటకు వెలుపల దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడును. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలుని దేవుడు ఒక ప్రక్కనే పెట్టేశాడు. ఆ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు దేవుని యొక్క సంఘమైనది. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా ద్రాక్ష తోటల్లో అంజూరపు చెట్టు ఎవరు కూడా నాటరు, కానీ దాని యొక్క ఫలం, దాని యొక్క ఫలాన్ని బట్టే ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని యజమాని నాటాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటిన తర్వాత అది ఫలిస్తుంది అనుకుని యజమాని గమనిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడైతే ఫలిస్తుంది అనుకున్నాడో కానీ ఆ సంవత్సరం ఫలించలేదు. మరొక అవకాశం ఇచ్చాడు, మరొక సంవత్సరం కూడా చూశాడు కానీ ఫలించలేదు. ఇకపోతే 3వ సంవత్సరం కూడా చూశాడు. ఇక యజమాని అన్నాడు, తోటమాలతో పిలిచి అన్నాడు, ఒరే బాబు, ఈ చెట్టు వలన భూమి కూడా వ్యర్థమైపోతుంది కదా, కాబట్టి దీన్ని తీసివేయి, దాని స్థానంలో మరొక చెట్టు వేద్దాం అన్నట్టుగా అన్నప్పుడు ఆ తోటమాలి ఆ యజమానిని బ్రతిమలాడుతూ ఉన్నాడు.
ప్రియులారా, మత్తయి సువార్త 21:19 మనం వెళ్ళినట్లయితే ఎక్కడ కూడా ఒక అంజూరపు చెట్టు మనం చూస్తాం. చదవండి. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలే. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఇక్కడ ఒక ప్రశ్న, ద్రాక్ష తోటలో ఉన్నది కూడా అంజూరపు చెట్టేగా, వెలుపల ఉన్నటువంటి త్రోవ ప్రక్కన ఉన్నది కూడా ఒక అంజూరపు చెట్టేగా, రెండు ఒకటే. అది చెట్టు వేరు కాదు, ఈ చెట్టు వేరు కాదు. మరి ఎందుకు ఫలిస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి దినం మొదలుకొని సంవత్సరం మొదలుకొని 3 సంవత్సరాలు వ్యవధి ఇచ్చాడే యజమాని, అంత ఓపికగా ఎదురు చూశాడే. వెలుపల ఉన్నటువంటి త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అది కూడా అంజూరపు చెట్టేగా, ఒక్క గడియ కూడా అవకాశం ఇవ్వాల. తనకు ఆకలి అయింది, చూశాడు, చెట్టును చూశాడు, చాలా పచ్చగా ఉంది, మంచి ఆకులు ఉన్నాయి అని అనుకున్నాడు, మంచి ఫలాలు ఉంటాయి అనుకున్నాడు. తీరా చూస్తే ఒక్క ఫలం కూడా లేదు. వెంటనే ఇంక అవకాశం ఇవ్వాల. పోన్లే మరొక నెలను అవకాశం ఇద్దాం, ఒక నెల తర్వాత ఫలిస్తుందేమని చెప్పి ఒక అవకాశం ఇవ్వలేదు. వెంటనే ఆయన దృష్టి దాని మీద పడగానే ఇక మీదట నీవు ఎన్నటికి నీ కాపు కాయకుందుగాక అని చెప్పగానే అది ఎండిపోయిందండి. కారణం ఏమై ఉంటుంది అంటారు? ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొంతమంది క్రైస్తవులు ద్రాక్ష తోటలో నాటబడిన వారు ఉన్నారు. మరికొందరు క్రైస్తవుల్లో నాటబడిన అనుభవం లేని వారిగా వెలుపల ఉన్నారు. ఈ రాత్రి సమయంలో నువ్వు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టువై ఉన్నావా? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టువై ఉన్నావా? ఈ రాత్రి నా ప్రశ్న. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. నాటబడటం అంటే ఖచ్చితంగా అది మరణించి తిరిగి బ్రతుకుతుంది. చాలామందికి ఊడు పూడ్చే వరకు తెలుస్తుంది. ఉదయమంతా ఊడు పూడుస్తారు, సాయంత్రం వచ్చేసరికి అలా ఊడ్చినంతా కూడా వాలిపోయింది, పూర్తిగా అంతా చచ్చిపోయింది అనిపిస్తుంది. వాస్తవం చచ్చిపోయింది. అది తెల్లవారు వెళ్ళేసరికి అలా మరలా అది చక్కగా మరి నిటారుగా నిలబడి చక్కగా అది చిగురించినట్టుగా అది కనిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరణించి అనగా పాత సృష్టికి నువ్వు మరణించి తిరిగి నీవు నూతన సృష్టిగా దేవుని సంఘములో నాటబడే వరకు కూడా నువ్వు ఫలించలే. నాటబడే వరకు కూడా నువ్వు అభివృద్ధి చెందలే. చదవండి 92వ కీర్తన 13 వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మరలా చదువుమా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నువ్వు వర్ధిల్లాలంటే ప్రభునందు ప్రియులారా, నాటబడే అనుభవం లేనంత కాలం దయచేసి నీ వర్ధిల్లలే. భౌతికంగా అన్నీ ఉండొచ్చేమో కానీ దేవుడు అభివృద్ధి అనేది దేని మీద కొలుస్తాడో చెప్పున, నీ ఆత్మీయ జీవితం మీదనే అభివృద్ధిని కొలుస్తాడు. చదవండి 3వ యోహాను పత్రికలో 2వ వచ్చిన భాగంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు. గమనించారా? మానవులలో ఆత్మ ఉంది, మానవులలో శరీరం కూడా ఉంది. చాలామంది శరీరంగా భౌతికంగా అభివృద్ధి చెందుతున్నారు, కానీ వారు ఆత్మీయ జీవితంలో దరిద్రులుగాను, ఎందుకు పనికిరాని వారుగాను, ఎండిపోయిన వారుగాను, నిస్సారమైన వారుగాను ఎంతమంది క్రైస్తవులు లేరండి ఆత్మీయ జీవితంలో? కానీ యోహాను భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం, నీ ఆత్మీయ జీవితంలో ఎంత మేరకు వర్ధిల్లగలవో దానిని బట్టి భౌతికమైన అభివృద్ధిని కూడా దానిని మీద కొలుస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం బాగా గమనించవలసిన వారమై ఉన్నాం.
ప్రభునందు ప్రియులారా, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇదే మాట 1వ సంకీర్తన 3వ వచన భాగంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. అతడు నీటి కాలువ ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలి అంటే నాటబడిన అనుభవం లేకుండా నువ్వు ఫలించలేవు. నాటబడిన అనుభవం లేకుండా దయచేసి వర్ధిల్లలేవు అని స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకి తెలియజేస్తూ ఉన్నారు. నా ప్రశ్న, నాటబడిన అనుభవం నీకుందా? ప్రియులారా, నాటబడిన అనుభవం అనగా కొలస్సీ పత్రిక 2:12 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. కొలస్సీ పత్రికలో 2:12 వచనంలో గమనించినట్లయితే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసించుట వలన ఆయనతో కూడా తిరిగి లేచితురి. క్రైస్తవుని జీవితం ఈ 2 కూడా ప్రాముఖ్యమైనవి. 1 పాతి పెట్టబడే అనుభవం, 2 తిరిగి లేచే అనుభవం. ప్రభునందు ప్రియులారా, పాతి పెట్టబడడం అనగా నువ్వు పాత సృష్టికి, మనం జీవిస్తున్న ఈ లోకం, ప్రియదేని బిడ్డలారా, అనారాధముతో ఆదామా నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు. శాపగ్రస్తమైన లోకములో మనమున్నాం. మనం చూస్తున్నాముగా, ఈ నూతన సంవత్సరాల ప్రారంభంలోనే అమెరికాలో ఎన్ని ఎకరాలు, ప్రియదేని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా హాలీవుడ్స్ నటులండి, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులండి. వీళ్ళన్నీ కూడా కాలిపట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, సౌదీలో ఎన్ని కార్లు కొట్టుకుపోయి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ చూస్తున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి నూనె, ద్రాక్షరసం గాయాల మీద పోసాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలుసా? ఒక పోటు కాలువన్నింటికి తీసుకువెళ్ళాడు. పోటు వాళ్ళకి అప్పగిస్తూ అన్నాడు కదా, 2 ధ్యానారాలు ఆ వ్యక్తికి ఇస్తూ అన్నాడు, ఇతను పరామర్శించు, ఇతని విషయంలో నీ ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వస్తాను, అదంతా కూడా నేను తీర్చివేస్తానన్నాడు. ఆ పోటుకోలు వాడే దేవుడు ఏర్పాటు చేసిన కాపరై ఉన్నాడు. ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, మీరు గమనించండి, సౌలు దేవుని ప్రజలు హింసించడానికి వెళ్తూ ఉంటే దమస్కు దగ్గర దేవుడు జోక్యం చేసుకున్నాడు. సౌలా సౌలా అనంటే నీవెవరు? నీవు హింసిస్తున్న నజరుడైన యేసుని నేనే అని అన్నప్పుడు వెంటనే ప్రభు అన్నారు, తిన్నని దాన్ని బట్టి నన్నేం చేయమంటావు అంటే, తిన్నని దాన్ని బట్టి వీధికి నువ్వు వెళ్ళాం, అక్కడ వెయిట్ చేయి అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు సహోదరుడైన తన సేవకుడు అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయ, ఇదిగో సహోదరుడైనటువంటి ఆ యొక్క సౌలు నీకోసం ఎదురు చూస్తున్నాడు, వెల్. ఇంత గొప్ప జ్ఞానవంతుడు, పండితుడు, ప్రియదేని బిడ్డలారా, చిన్న సోదరుడు అననీయ, కానీ ఆ జ్ఞానవంతుడైన సౌల్ని దేవుడు ఎక్కడ అప్పగించాడంటే అననీయకు అప్పగించాడండి. ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, కాబట్టి దానికి ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి కనిపిస్తున్న కాపరి, 2వ కాపరి అదృశ్యంగా ఉన్న ప్రభు అయి ఉన్నారు. ప్రియులారా, దేవుని స్తోత్రం. అందుకనే హెబ్రీ పత్రికల 13:17 చక్కని మాట అక్కడ జ్ఞాపం చేసుకుందాం, రాయబడి ఉంది, మీకు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వాళ్ళే మీ ఆత్మలు కాస్తున్నారు. గమనించారు? ప్రభునందు ప్రియులారా, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారు వల్లే మీ ఆత్మలు కాస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, వీరే తోటమాలి. కాబట్టి ప్రియులారా, దానికి ఒక తోటమాలి ఉన్నాడు, భద్రత కలిగిన స్థలంలో ఉంది. 3 సంవత్సరాలు ఫలించకపోయినా ప్రియులారా, తోటమాలి యజమానిని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము.
ఒకవేళ ఫలించినా సరే నేనే దాని ఇంకా ఎరివేస్తాను, దాని చుట్టూ నరికి నేను తవ్వి ఎరివేస్తాను, ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను, ఎక్కువ బాధ్యత వహిస్తాను. దయచేసి తోటమాలి బ్రతిమలాడుతున్నాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దామా? ఒకవేళ నాటబడిన అనుభవం లేకపోతే చదవండి దేనికి వాక్య భాగంలో మత్తయి సువార్త 3:10 భాగంలో అక్కడ ఏం రాయబడిందో చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున నాటబడి ఉన్నది. ఎక్కడుందట? చెట్ల వేరున ప్రియదేవుని ఉంచబడి ఉన్నది. ఏంటది? గొడ్డలి. అది ఎప్పుడు నరకబడుతుందో తెలియదండి. అదే ద్రాక్ష తోటకు వెలుపల ఉన్న అంజూరపు చెట్టు. ప్రభు యొక్క దృష్టి పడింది, దాని యందు ఫలాలు లేవు. చూడడానికి బాగా ఉంది కానీ దాని యందు ఫలాలు లేవు. ఈ రాత్రి ఫలములు కలిగిన జీవితం మనలో ఉన్నదా? ఆలోచించేద్దాం ఈ రాత్రి సమయంలో. ఏంటి ఆ ఫలాలు? గలతీ పత్రిక 5:22 ప్రియదేవుని బిడ్డలారా, చక్కటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం. అయితే ఆత్మ ఫలములు అని అక్కడ లేదండి, ఆత్మ ఫలమేమనగా అనుదాన్ని. అంటే ఇవన్నీ కూడా 9 కూడా ఒకే ఫలం అండి. 9 కూడా ఒకే ఫలం. ఒక విశ్వాసలో ఉండవలసిన లక్షణాలు ఇవి, ఒక విశ్వాసి కలిగి ఉండవలసినవి ఇవి. ఆత్మ ఫలమేమనగా అని చెప్తూ ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 3 ఒక భాగం అండి. ప్రభునందు ప్రియులారా, ప్రేమ, సంతోషం, సమాధానం అనేది వ్యక్తిగతంగా నాకును నా ప్రభుకున్న సంబంధం. దేవుడే ఆయన ప్రేమ నాలో కుమ్మరిస్తే తప్ప. రోమపత్రిక 5:5 ఏముంది ఒకసారి జ్ఞాపకం చేయండి. రోమపత్రిక 5:5 చదవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ప్రేమ, సంతోషం, సమాధానం వ్యక్తిగతంగా దేవుడు నీకిచ్చేది. నీకును దేవునికున్న సంబంధం ఈ 3 ఫలాలు చూపిస్తూ ఉందండి. సంతోషాన్ని ఎవరు ఇవ్వలేరు, నీకు సమాధానం కూడా ఎవరు ఇవ్వలేరు. ప్రియులారా, ఆయన ఇచ్చిన సమాధానం, సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు, ఎవరు తీలేరండి. నా శాంతిని మీకు ఇస్తానన్నాడు ప్రభువా, నా శాంతిని మీకు ఇస్తానన్నాడు. ఎలాంటి శాంతి ఇస్తాడట? ఎలాంటి సంతోషమైన ఇస్తాడట? యెషయా గ్రంథము 66:12 మనం గమనించినట్లయితే చదవండి, ఆలకించండి. నది వలె సమాధానం నేను ఆమె యొద్దకు నేను పారచేస్తాను. ఎలాంటి సమాధానమో చూసారా? నది వలె. ఏమండి, నది ప్రవహిస్తూ ఉంది, దాన్ని ఎవరైనా ఆపగలరా? ఓ పెద్ద మ్రాను కొట్టి ఆపండి, పెద్ద రాయిలు వేసి ఆపగలరా? దేవుడు కనుక నీ హృదయాల్లో ఆయన సమాధానం ఇస్తే దుష్టుడు ఆ సమాధానాన్ని తీలేడండి. బిడ్డలు చనిపోయారు 10 మందికి కూడా. సమాధానం పోగొట్టుకోగలిగాడు యోబు? లేదండి. భార్య వ్యతిరేకమైపోయింది, తన హృదయం సమాధానం పోగొట్టుకోగలిగాడా? లేదండి. ఆస్తులన్నీ పోయినాయి. ప్రియులారా, దేవుని పిల్లారా, కాబట్టి దయచేసి నది వలె సమాధానాన్ని నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ప్రేమ, సంతోషం, సమాధానం దేవుడు వ్యక్తిగతంగా నీకు ఇచ్చేది. దేవునికి నీకు సంబంధాన్ని చూపిస్తూ ఉంది. మరొక 3 ఫలాలు అక్కడ ఉన్నాయి. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. నాకును నా తోటి వ్యక్తికి ఉన్న సంబంధం. ప్రభునందు ప్రియులారా, సిలువలో ఉన్న అడ్డుకొయ్య, నిలుకొయ్య చూడండి. నిలువుకొయ్య దేవునికి మానవునికి సంబంధం చూపిస్తూ ఉంది. అడ్డుకొయ్య చూడండి, ఇటువైపునున్న ప్రజలకు ఇటువైపునున్న ప్రజలతో సంబంధాన్ని చూపిస్తూ ఉంది. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం అనేవి ఇతరులను కనపరచవలసినవి, నీలో ఇతరులు చూడవలసినవి. నీకును నీ తోటి వారికి ఉన్న సంబంధాన్ని ఈ 3 చూపిస్తూ ఉన్నాయి. ప్రియులారా,
మూడవదిగా ఆఖరుగా విశ్వాసం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము వ్యక్తిగతంగా నాకు సంబంధించినవి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9 ఫలాలు కలిపి అంటున్నాడు కదా, ఒకే ఒక ఫలముగా చూపిస్తూ ఉన్నాడు. ఫలించున్నా సరే అయ్యా, లేనట్లయితే నేనే నరికించి వేస్తాను. తోటలో ఉన్న ప్రియ అంజూరపు చెట్టుకు దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. కానీ వెలుపల ఉన్నటువంటి అంజూరపు చెట్టుకు మాత్రం ఒక్క గడియ కూడా ఛాన్స్ ఇవ్వాల. ఈ రాత్రి నువ్వు బయట ఉన్న వ్యక్తివా, లోపల ఉన్న వ్యక్తివా? సంఘములో నాటబడిన అనుభవం ఉన్నదా? క్రీస్తుతో మరణించి తిరిగి లేచిన అనుభవం నీకున్నదా? పాత సృష్టికి తెగతింపులు చేసుకొని పాత సృష్టికి ఏంటి రాయటం? అది పిల్లరా విడాకులు అంటారు కదా, దాని ఏమంటారు చక్కగా అంటే అక్కడ మాట ఏదంటారు? పరిత్యాగ పత్రిక అంటారు. ఒక పురుషుడు ఒక స్త్రీకి పరిత్యాగ పత్రిక రాస్తే మరలా ఎన్నటికీ కూడా ఆ వ్యక్తి ఈయన కానీ ఈ వ్యక్తి ఆయన కానీ చేరడానికి వీల్లేదు. అట్లయితే నువ్వు లోకానికి పరిత్యాగ పత్రిక రాసావా? స్వస్తి చెప్పావా? లోకాన్ని విడిచిపెట్టావా? సిలువ ఒక్కటే నిన్ను లోకాన్ని వేరు చేసేది, సిలువ ఒక్కటే. అందుకే సిలువ అంటే ఆశ్చర్యమైనది. సిలువ అనేది ఒక మర్మం. గలతీ పత్రిక 6:14 మాట పౌలు చక్కటి బాటు జ్ఞాపకం చేస్తాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన అనగా సిలువ వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, ప్రభు అంటారు, నేను ప్రేమిస్తాను కానీ సిలువ దగ్గర మాత్రమే నేను క్షమిస్తాను, కానీ సిలువ దగ్గర మాత్రమే నేను క్షమిస్తాను. నీతో నేను సహవాసం చేస్తాను, కానీ సిలువ దగ్గర మాత్రమే నేను నీతో సహవాసం చేయగలను. ఈ రాత్రి సమయంలో అట్టి సిలువ అనుభవం కలిగి ఉన్నావా? ఈ రాత్రి మరొక నూతన సంవత్సరం ఇచ్చిన ప్రభువా, వీళ్ళారా నాటబడిన అనుభవాలకు వద్దామా? భద్రత కలిగిన స్థలములకు వద్దామా? నువ్వు ఫలించాలనుకుంటున్నావు కదా ప్రియులారా, అభివృద్ధి వర్ధిల్లాలనుకుంటున్నావు కదా. వర్ధిల్లాలన్నా ఫలించాలన్నా ఎంత మేరకు నువ్వు నాటబడతావో దానిపైనే అది ఆధారపడుతుందనే విషయాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన వినుకలో దీవించును గాక.